నమస్తే, వెల్కమ్ టు లియో. సజ్జల ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవి ఇప్పుడు చేసినవి కాదు, ఇప్పుడు వెలుగులోకి వచ్చినవి. గతంలో 2019 నుంచి 24 దాకా తాను తన కొడుకు చేసినటువంటి ఒక అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే తన కొడుకు సోషల్ మీడియా వేదికగా చేసిన అరాచకాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి వైసీపీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అయ్యారనే వాటన్నిటికీ కూడా బాధ్యుడు సజ్జల భార్గవే. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి తను చేసినటువంటి యొక్క అక్రమాలు అకృత్యాలు ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి అంటే సడన్గా ఎవరు గుర్తుపట్టరేమో కానీ సకల శాఖ మంత్రి అని చెప్పేసి అయితే పిలుచుకోవచ్చు. అయితే ఇలాగా సజ్జల రామకృష్ణారెడ్డి తను చేసినటువంటి యొక్క అక్రమాలు అరాచకాలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే అడవి ప్రాంతమైనటువంటి ఒక కొంత ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా లోబర్చుకున్నాడని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో దీని గురించి మీరేం చెప్తారు? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేది ఒక ముఖ్యమంత్రి కన్నా కూడా చాలా ప్రధానమైన క్యారెక్టర్గా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు జరిగిందండి. అంటే ఒక సూడో ముఖ్యమంత్రికి, ఒక షాడో ముఖ్యమంత్రి ఆయన. అది జనం అనుకోవటమే కాదు, సకల శాఖ మంత్రి అని. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలని ఈయన్ని పరిష్కరించమని అప్పగిచ్చాడు. అలాంటి వాటిల్లో ఒకటి ఏంటంటే ఒక వివాదాంశం కూడా ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ లేడు, ఆయనకి సంబంధం లేని విషయం. అది వాళ్ళ కుటుంబ సభ్యులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఆ అంశం మీద ఏదైనా మాట్లాడాలంటే, లేదంటే సునీతారెడ్డి మాట్లాడాలి, అంతే కదా, వాళ్ళు ఆ కుటుంబంలో పెద్దాళ్ళు. లేకపోతే షర్మిల గారు మాట్లాడాలి, ఎందుకంటే చనిపోయే ముందు బాబాయ్తో కొన్ని వ్యక్తిగతమైన అంశాలు కూడా చర్చించింది వివేకానంద రెడ్డి గారు షర్మిలతోనే. ఆ షర్మిల కూడా చెప్పొచ్చు ఎవరు అనుమానితులని. కానీ వీళ్ళెవరు కాకుండా ఆ బాధ్యతని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సునీతారెడ్డి ముందు చెప్పాడు అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన పాత్ర ఎంత కీలకమని. అదే టైంలో అసలు యాక్చువల్గా ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం మనం తెలుసుకోవాలి. ఆయన 1979లో నాతో పాటు ఆయనతో పాటు ఇంకొక 19 మంది కూడా ఈనాడులో మేము సెలెక్ట్ అయ్యాం. అప్పుడు రిటర్న్ టెస్టులు ఉండేవి, 3 రిటర్న్ టెస్టులు ఉండేది, ఇంటర్వ్యూ ఉండేది. స్వయంగా రామోజీరావు గారు ఆ ఇంటర్వ్యూని బోర్డు కండక్ట్ చేసేది. అప్పుడు మాత్రం సెలెక్ట్ అయ్యేవాళ్ళు. మేము కూడా అలాగే సెలెక్ట్ అయ్యి ఒక 6 నెలల పాటు ఈనాడు సోమాజిగూడలో టెర్రాస్ పైన ఒక రూమ్లో మేమంతా ఒకేసారి ట్రైనింగ్ కూడా అయ్యాం. మేము ఈనాడులో పనిచేసాము. ఆ తర్వాత 84లో నేను ఉదయంలో చేరాను, ఆయన కూడా ఉదయంలో చేరాడు, అక్కడ చేరాడు. తర్వాత ఆయన భూమిలో కూడా చేరాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు సాక్షి పత్రిక పెడుతున్న టైంలో ఈయన ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్గా సాక్షిలోకి వెళ్ళాడు. ఒక ప్రధాన భూమిక పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగాడు ఆ సాక్షి పేపర్ ఏర్పాటులోను, సాక్షి టీవీ ఏర్పాటులోను. ఆ తర్వాత ఆయన వ్యక్తిగతంగా సింహాద్రిపురానికి చెందిన మండలానికి చెందిన వ్యక్తి, ఏదో దూర బంధుత్వం కూడా ఉంది. దాని మూలన జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితమయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత మరింత ఇదయ్యి దాంట్లో ఒక ప్రధాన కార్యదర్శి పోస్ట్ అంటే కీలకమైన పోస్టులోకి వెళ్ళాడు. ఆ తర్వాత ప్రధాన సలహాదారుగా కూడా నియమితులయ్యాడు. ఇప్పుడు చాలామంది ఈయన గురించి ఏమనుకుంటారంటే ఈయన ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరో అలాంటిది అనుకుంటారు. అలాంటిది ఏం లేదు అక్కడ. కేవలం ఒక పాత్రికేయ వృత్తిలో ఇప్పుడు నేను ఎలా ప్రారంభించానో అదే స్థాయిలో ఆ రోజు 350 రూపాయలు మాకు స్టైఫండ్ ట్రైనింగ్ టైంలో. ఆ తర్వాత 600 630 మమ్మల్ని శాలరీలో పెట్టారు. 80లో 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉండేది. అట్లా అనమాట. ఆయన్ని డెస్క్లో పెట్టారు. ఆయన ఎందుకంటే ఫీల్డ్కి వెళ్ళి చేసేటంత ఆరోగ్యం కానీ అంత స్పీడ్ కానీ ఆయనకి లేదు అనే ఉద్దేశం మీద ఆయనకి డెస్క్ ఇచ్చారు. అదే ఫీల్డ్లో చేయగలిగిన వాళ్ళకి ఫీల్డ్ ఇచ్చారు రిపోర్టర్స్గా. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈయన ఏదో రిటైర్డ్ ఐఏఎస్ ఢిల్లీలో ఎక్కడన్నా పనిచేసి ఇక్కడికి వచ్చాడేమో అనుకుంటున్నారు. అంతకుముందు ఆయన ఏ రాజకీయ పార్టీలో సలహాదారుగా కానీ లేకపోతే ఏ రాజకీయ పార్టీలో ఏర్పాటులో కీలక భూమిక పోషించిన వ్యక్తి కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ప్రత్యామ్నాయం లేక ఆయన్ని పెట్టుకున్నాడు. ఇవాళ కూడా మధ్యలో కూడా ఆయన మీద వివాదం వచ్చింది. పార్టీ ఓడిపోయినప్పుడు కూడా ఆయనంతటా ఆయనే అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి గురించి చెప్పారు. వాళ్ళ అబ్బాయి కూడా ఎప్పుడైతే ఈయనకి ఇక్కడ ప్రభుత్వంలో పట్టు దొరికిందో ఆ పట్టు దొరికిన సమయంలో మొదట విజయసాయిరెడ్డికి ఈయనకి నువ్వా నేనా సెకండ్ అనే పోటీ జరిగింది ఇద్దరి మధ్యలో. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రాధాన్యత ఎవరికి ఉంది? విజయసాయిరెడ్డికి ఉందా, సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందా? ఒక కోల్డ్ వార్ నడిచింది ఇద్దరి మధ్యలో. అయితే
కొన్ని పరిస్థితుల దృష్ట్యా విజయసాయిరెడ్డి ఎరకబడిపోయాడు. ఆయన్ని అప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన ఈవెన్ జడ్జీల మీద కూడా మీ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టండి నేను చూసుకుంటానని చెప్పాడు. విజయసాయిరెడ్డి గారిని అధిగమించి రామకృష్ణారెడ్డి వచ్చిన టైంలో విజయసాయిరెడ్డి గారిని సోషల్ మీడియా నుంచి తప్పించి వీళ్ళ అబ్బాయి భార్గవ రెడ్డిని పెట్టారు. ఆయన ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివాను అన్నట్టుగా విజయసాయిరెడ్డి కన్నా కూడా చాలా వైలెంట్గా ప్రవర్తించాడు. అందులో కుర్రాడు కదా, ఆయనకి అసలు ఉండేలు కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని, పిల్ల కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అంటారు. అట్లాగే ఆయన చాలా రెచ్చిపోయాడు. ఎక్కడ శవం వచ్చినా వెళ్ళిపోవటం, దాన్ని రాజకీయం చేయబోవటం, ప్రజల ముందు అబాస్పాలు అవటం, వాళ్ళు ఎవరైతే బాధితులు ఉంటారో చనిపోయిన కుటుంబం, అబ్బా మీ దీనికి దానికి రాజకీయం లేదు, మాకు సంబంధం లేదు బాబు, నువ్వు మమ్మల్ని ఈ రొచ్చులోకి లాగొద్దు, మీరు దయచేసి వెళ్ళిపోండి అని ఇలా మీడియాలో కూడా క్లిప్పింగ్స్ కూడా మనం చూసాం. ముఖ్యంగా తెనాలికి సంబంధించిన కేసు విషయంలో వాళ్ళ బాధితుల్ని మాట్లాడిస్తానికి వెళ్తా కూడా చెలోక్తులు వేసుకుంటా నవ్వుకుంటా వెళ్ళారు వాళ్ళ ఇంటికి. అంటే వాళ్ళకి అది ఒక క్రీడే తప్ప ప్రజల పట్ల నిజమైన సానుభూతి లేదు. అయితే ఇప్పుడు మీరు అడిగారు ఈయన చాలా అక్రమాల్లోనూ వీటిల్లో కూడా పాత్ర ఉందని. అయితే ఇక్కడ దీనికన్నా ముందు నేపథ్యంలో ఆయన మీతో పాటే సహచరుడిగా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇంత క్రిమినల్ బుద్ధి మనకు బయటపడుతూ వస్తుంది. ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ్ కావచ్చు, ఇంత క్రూరత్వం కానీ ఇదంతా మీరు సహచరుడిగా మీరు ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఇలాంటి బుద్ధి ఉందంటారా, లేదంటే జగన్తో కలిసిన తర్వాత ఇలా తయారయ్యాడంటారంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మాకు ఇచ్చిన ట్రైనింగ్ చాలా పెద్ద ట్రైనింగ్. జగన్ గారు, రామోజీరావు గారు, అది మాదే ఫస్ట్ టైము ఆల్ ఇండియా లెవెల్లో ప్రముఖ జర్నలిస్టులని, ప్రముఖమైన వ్యక్తుల్ని వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించాడు. ఆయన ఎప్పుడు కూడా నైతికమైన బాధ్యతలు పనులు చేయమన్నాడు తప్ప ఇలాంటి అనైతికమైన పనులు చేయమని చెప్పలేదు. మా టైంలో అప్పుడు అట్లా ప్రవర్తించలేదు ఆయన. ఇప్పుడు మేమే కాదు, ఆయన వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబం, వామపక్ష నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇప్పుడు 6 నెలల సావాసంలో వీరు వారు అవుతారంటారు కదా, మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డితో సావాసంలో దోషంతో జరిగి ఉంటుంది తప్ప సహజంగా రామకృష్ణారెడ్డి అలాంటి దౌర్జన్యం దాష్టికాలు చేసే మనిషి అయితే కాదు, నేను చెప్పగలను. కానీ ఇప్పుడు నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు అవన్నీ కూడా ఇప్పుడు కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఎప్పుడైతే ఈయనకి ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించమని నా తరపున నువ్వు డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా ఉన్నావు అని చెప్పాడో అప్పటి నుంచి ఆయన మాట తీరు, ఆయన విధానమైన పరమైన నిర్ణయాలు కానీ ఆయన అభిప్రాయాలు కానీ చాలా కటుగాను చాలా అనైతికంగా కూడా మేము గమనించాం. నేనే కాదు, ఆయనకి తెలిసిన చాలామంది గమనించారు. వామపక్ష పార్టీ నాయకులు కూడా డిజోన్ చేశారు, ఇలాంటి వ్యక్తి అని మేము అనుకోలేదు. ఇక అనుకున్నా చేసేదే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన అధికారంలోకి వచ్చేసాడు. అసలు కొంతమంది వామపక్ష నాయకుల్ని, జర్నలిస్టులను అరెస్ట్ చేయడంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు. మొన్న కాదంబరి జత్వాని పట్ల ఎలా కటుగా వ్యవహరించాడో వాళ్ళ పట్ల కూడా అలా కూడా వ్యవహరించాడు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి దొరికిన తర్వాత ఎవడైనా ఒకటే. కాబట్టి గతంలో రామోజీరావు గారు ఇచ్చిన ట్రైనింగు అలాంటి పద్ధతి కానే కాదు. రామోజీరావు గారు ఎప్పుడైనా సరే ప్రజల పట్ల నిలబడమని చెప్పాడు మా అందరికీ కూడా. ఈ ప్రతిపక్షాలు ఆ రోజు బలహీనంగా ఉంటే కూడా మమ్మల్ని ఏం చెప్పేవాడంటే, మనం ఒక పత్రికగా కాదు ఒక ప్రతిపక్షంగా వ్యవహరించాలి, ప్రజల వాణిగా వ్యవహరించాలి ఈనాడు పత్రిక అనేది. ఎందుకంటే వామపక్ష ఆ రోజున జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు లాంటి ఒక కొద్ది మంది మాత్రమే ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఆ రోజు మందబలం కాంగ్రెస్కు ఉంది. ఆ టైంలో ఒక ప్రజావాణిగా నిలబెట్టబట్టే ఈనాడు అంత పాపులర్ అయ్యింది. ఇప్పటికీ కూడా ప్రజల్లో అంత పలుకుబడి ఉందంటే ఈనాడుకి అప్పటి నుంచి ఉన్న పునాదులు. సాక్షి ఏంటంటే వాళ్ళు వాలంటీర్లతోనూ సచివాలయ సిబ్బందితోనూ బలవంతంగా సందాదారులుగా చేర్పించడం, తర్వాత వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వటం మూలాన సర్క్యులేషన్ పెరిగింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో దాని సర్క్యులేషన్ కూడా పడిపోయింది. ఇప్పుడు బెలూన్ గాలి తీసేస్తే బెలూన్ ఏముంటుందండి, మొన్న అట్లాగే అయింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక 200 ఎకరాలు, వాళ్ళు 3 అన్నదమ్ములండి. ఒక ఆయన చనిపోయాడు దివాకర్ రెడ్డి అని, వాళ్ళు అంతకుముందు గ్రానైట్ బిజినెస్ ఉండేది. కడప చిత్తూరుకి వెళ్ళే దోవలో ఒక జాతీయ రహదారి పక్కన వాళ్ళకి 200 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అందులో 42 ఎకరాలు కేవలం రిజర్వ్ ఫారెస్ట్ కూడా. అది మొన్న ఏప్రిల్ 24, 2024 అంటే ఎన్నికలు జరిగే 1 నెల రోజుల ముందున అవన్నీ కూడా వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ప్రదీప్ రెడ్డి, దివాకర్ రెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి పేరు మీద అవన్నీ కూడా పట్టా చేయించుకున్నారు ఒకే రోజు. అంటే దాదాపు 1 నుంచి నంబరు 32, 35 ఉంది, అన్నీ అతని పేరే ఉంటుంది. అతనికి అనువంశికంగా వచ్చిందని కూడా ఆ భూమి రాశారు. అనువంశికంగా అటవీ శాఖకు సంబంధించిన సర్వే నంబర్ల భూములు ఎట్టా వస్తాయండి? రావు కదా. ఖచ్చితంగా అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ మీ సేవ ద్వారా తీసుకుంటే మొత్తం నేను ఇంతకుముందు చూసా,
ఎవరో యూట్యూబ్లో పెడితే చూసా, అన్నీ ఒకే రోజు అయిపోయినాయి అని మ్యూటేషన్ అంటారు. అంటే రాటిఫికేషన్ చేయించేసుకున్నారు వాళ్ళ పేరు మీద. అసలు ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే అసలు ఆ సర్వే నంబర్లో ఆ గ్రామ పరిధిలో కూడా లేవు. ఏదైతే గ్రామం అని మెన్షన్ చేశారో వాటిల్లో లేదు. అంటే ఏదో ఒక పిచ్ సర్వే నంబర్ వేసేసి, అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మొన్న అతను జోగి రమేష్ వాళ్ళు కొన్నారు చూసారా అగ్రిగోల్డ్ భూములు, ఒక సర్వే నంబర్లో కొనేసి వేరే సర్వే నంబర్ మీదకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది కొన్నారు. ఇది ఊరికే అట్లా కాలు పెట్టడానికే కానీ ఆక్రమించాల్సింది అది. ఇప్పుడు 42 ఎకరాల భూమిని ఆక్రమించినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వంలో అంత ప్రధాన పాత్ర పోషించడం అలాంటి రెవెన్యూ వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ కడప జిల్లా ఎస్పీ గారు దాని మీద విచారణకు ఆదేశించాడు. విచారణ జరుగుతుంది. అదేమీ రహస్యంగా జరగలేదు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఆయన రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూములు ఆక్రమించి ఇప్పుడు వీటిల్లో కూడా అన్ని పళ్ళ తోటలు అవన్నీ వేశారండి. నేరేడు చెట్లు, లేకపోతే బత్తాయి, రకరకాల టేకు అవన్నీ కూడా వేశారు. అందులో కొంత భూమి వాళ్ళకి లేదని అంటలేదు. కానీ దాంతోపాటు ఏమైందంటే పక్కనుండే ఫారెస్ట్ భూమిని కూడా రాటిఫై చేసేసుకున్నారు. అంటే ప్రభుత్వం ఎట్టాగు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తో రాదో తెలీదు. వాళ్ళకి తెలుసు. అంటే రామనేది అర్థమైపోయింది. పైకి చెబుతున్నారే కానీ మేము వస్తున్నాం పలానా రోజు ప్రమాణ స్వీకారం చేస్తామని, వాళ్ళకి అంతర్గతంగా ఉన్న రిపోర్ట్స్ ప్రకారం గెలవని తెలుసు. అందుకనే తొందరగా ఇచ్చేసేసుకున్నారు. ఇప్పుడు వీటన్నిటినీ కనుక చేస్తే ఎందుకంటే జవహర్ రెడ్డి ఒక చీఫ్ సెక్రటరీగా ఆయనకు మంచి పేరుంది. అంతకుముందు ఒక సీనియర్ IAS ఆఫీసర్గా ఆయన కూడా ఎస్ఐండ్ భూములు వాళ్ళ కొడుకు పేరు మీద కొనుక్కున్నాడు. మూర్తిరాజు కొన్నాడని అతను జనసేన కార్యకర్త నాయకుడు, ఆయన కార్పొరేటర్ కూడా ఆరోపణలు చేశాడు. ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో కూర్చుని అందరూ ఇలాంటి అక్రమాల గురించి మాట్లాడుకుని, భూమి గురించి, ఆక్రమణ గురించి మాట్లాడుకున్నప్పుడు మంచి వాళ్ళకి కూడా ఆ టెంప్టేషన్ వస్తుందండి. అట్లాగే వీళ్ళకి ఈజీగా ఇప్పుడు తను మంచి పదవిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి మాట ఎంతో ఆయన మాట కూడా అంతే. ఆ రోజున ఆర్డీఓలు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ మ్యూటేషన్ చేయమంటే ఎందుకు చేయరు? ఎవరి భూమి అయినా కూడా చేస్తారు, ప్రైవేట్ అయినా కూడా చేస్తారు. ఇప్పుడు దాని మీద కనుక ఎంక్వైరీ చేస్తే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయాలి కూడా. ఎందుకంటే అందులో విలాసవంతమైన గెస్ట్ హౌస్లు కూడా కట్టారని చెప్తున్నారు. కట్టుంటారు, తప్పేం లేదు. ఆడదాంట్లో వాళ్ళు కట్టుకుంటే పర్వాలేదు. మొన్న ఇక్కడ నాగార్జున కూడా ఇప్పుడు చెరువు శకంలోకి వెళ్ళి జన్ కన్వెన్షన్ కడితే కూల్చేశారు కదండి. అట్లా ఇప్పుడు ఆయన ఇది కూడా ఆ 42 ఎకరాలు ఫారెస్ట్ దానికి సంబంధించినంత వరకు సర్వే చేయించి కట్ చేయాలి. తర్వాత మిగిలిన భూమి కూడా నిజంగానే వాళ్ళకి అనువంశికంగా వచ్చిందో, దాంట్లో కూడా ఏమైనా అక్రమాలు ఉన్నాయో కూడా చూడాలి పనిగా. ఇప్పుడు అంత అధికారం ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటండి అసలు మామూలుగా చిన్న ఎమ్మెల్యేస్, కార్యకర్తలు, నాయకులు కూడా చాలా అక్రమాలు చేసి మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకటి బయటపడుతున్నాయి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిది కూడా ఇదే మొదలు అనుకోవటానికి లేదు, ఇదే ఆఖరి అనుకోవటానికి లేదు. ఇది ఒకటి బయటకు వచ్చింది అంతవరకే. అంటే విత్ ప్రూఫ్స్తో సహా కూడా వచ్చింది. ఇలాంటి అనేక ఫ్యూచర్లో కూడా బయటపడతాయండి. కాకపోతే ఆయన రామోజీరావు గారు మాకు ఇచ్చిన ట్రైనింగ్లో ఇట్లాంటి అక్రమ పనులు, నీచ పనులు చేయమని అయితే ఆయన ట్రైనింగ్ ఇవ్వలేదండి. చాలా మంచి ఉన్నతమైన స్థాయిలో ఇచ్చాడు ట్రైనింగ్. మరి అట్లాంటి ట్రైనింగ్ పొందిన వ్యక్తి ఇలా ఒక వ్యక్తి మోచేతి నీళ్లు తాగుతూ ఇలాంటి అక్రమం, అన్యాయమైన సలహాలు ఇస్తున్నాడు, లేకపోతే ఆ జత్వాని ఇలాంటి అమాయకురాలను అరెస్ట్ చేసి తెప్పించడం ఇలాంటివి చేస్తున్నాడంటే ఆయనకి తెలిసిన వాళ్ళు, సహచరులు, నేను ఒక్కనే సహచరుని కాదు కదా, చాలామంది ఈనాడులో సహచరులు ఉన్నారు, ఉదయంలో ఉన్నారు, భూమిలో ఉన్నారు, సాక్షిలో కూడా ఉన్నారు. నేను ఉదయం తర్వాత నేను మానేశాను అనుకోండి, ఆ తర్వాత టచ్లో లేవు మేము పెద్దగా. కాబట్టి మేమందరం కెరీర్ ఒకేసారి మొదలుపెట్టాం, ఒకే ట్రైనింగ్ పొందాం. కాకపోతే ఇప్పుడు ఒక కుటుంబంలో 4 బిడ్డలు ఉంటే 4 గుణాలు ఉన్నట్టు కొంతమందికి అబ్బింది, కొంతమందికి అబ్బలేదు అనుకోవాలి. అది చూద్దాం సార్. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో కాదు, ఇప్పుడు జగన్తో చేరిన తర్వాత ఇంకెంత క్రూరుడిగా తయారయ్యడం అయితే అర్థమవుతుంది. చూద్దాం సార్ మొత్తానికి గవర్నమెంట్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో. నమస్తే. నమస్కారం జగన్ గారు, వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.